నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఇప్పుడు మనకి ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఆయన మొఘల్స్తో ఎంత భీకరంగా పోరాడాడో, మన హిందూ మతాన్ని నిలబెట్టడానికి ఆయన రారాజులా ఎలా ప్రవర్తించాడో, ఎంత వీరోచితంగా అతను యుద్ధాలు చేశాడో మీకు బాగా తెలుసు. ఈయన మహారాష్ట్రలో పుట్టాడు. ఏ రోజునంటే 19వ తేదీ ఫిబ్రవరి 1630వ సంవత్సరం, అంటే సాయంత్రం 18:26 అంటే సాయంత్రం 6:26 ఈయన పుట్టాడు. జున్నార్లో అనేటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఈయన పుట్టి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి ఇతని యొక్క కుండలి ఏం చెప్తోంది, ఎందుకు ఇంత గొప్ప వీరుడయ్యాడు, ఎందుకు ఛత్రపతి శివాజీ అనిపించుకున్నాడు అని అంటే ఇతని కుండలియే చెప్తోంది. నవగ్రహాలు ఒక మనిషి యొక్క జీవితాన్ని పరిపాలిస్తున్నాయని మనకు తెలుసు. ఈయనకు కూడా అలాగే ఛత్రపతి శివాజీ గారిని కూడా ఎలాగా ఈ నవగ్రహాలన్నీ కూడా ఎలా ఇతని జీవితాన్ని సరిదిద్దాయి, ఎలా వాటి ఆధారంగా ఇతను అంత పెద్ద రారాజు కాగలిగాడు, అంత భీకరమైనటువంటి యుద్ధం కూడా చేయగలిగాడు, మొఘళ్ళకి సింహ స్వప్నంగా ఎలా నిలబడనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిందే తప్పదు. అయితే ఇతని యొక్క లగ్నం సింహలగ్నం అనేటప్పటికీ మీకు బాగా తెలుసు. తల ఎత్తుకుని బ్రతుకుతారు కానీ వీళ్ళు తల ఎట్టి పరిస్థితుల్లో దించరు. అది ఏమైనా సరే. ఆయన యొక్క కుమారుడే సంభాజీ. ఆయనకు సంబంధించినటువంటి చలనచిత్రం కూడా ఇప్పుడు ప్రస్తుతం హిందీలో రిలీజ్ అయింది, చాలా విజయవంతంగా నడుస్తోంది. అందుకనే నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలనుకున్నాను. తర్వాత మళ్ళీ సంభాజీ గురించి కూడా మీకు వివరిస్తాను. ఈ యొక్క సింహలగ్నానికి అధిపతి ఎవరంటే సూర్యుడు. ఈ సూర్యుడు కుంభరాశిలో ఎవరితో ఉన్నాడంటే గురువుతోనూ, ఆ తర్వాత బుధునితోనూ ఉన్నాడు. గురువు రవి ఇద్దరు ఉండేటప్పటికీ ఎలా ఉంటుంది చెప్పండి, అద్భుతమైనటువంటి కాంతి కలిగి ఉంటుంది. ఇక్కడ బుధుడు కూడా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఎంతో తెలివితేటలు కలిగి, అంటే జడ్జిమెంట్ అండ్ మినిట్ రిజల్ట్స్ అనేవి ఎంత సూక్ష్మంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈయనకి 11వ స్థానంలో ఎవరున్నారంటే కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు ఎంత ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకో. ముఖ్యంగా ఈ యొక్క సింహలగ్నానికి కుజుడు శుభుడు. ఇతను ఉన్నటువంటి క్షేత్రం ఏదంటే మిథున రాశి. ఈ మిథున రాశిలో కుజుడు ఉండడం, ఆ తర్వాత కుంభరాశిలో ఈ బుధుడు ఉండడం అనేటువంటి విషయం కనుక మనం చూసుకుంటే కనుక సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాడు, యుద్ధ నీతిని కూడా ఇతను చాలా ఈజీగా ఇతను చూపగలిగినటువంటి వాడు, గెలవగలిగినటువంటి వాడు అనేటువంటి మనం అర్థమవుతుంది. ఎంతో పౌరుషం కలిగినటువంటి వాడు కూడా అని మనకు అర్థమవుతుంది. చంద్రరాహులు వచ్చేసేటప్పటికి వృషభ రాశిలో ఉన్నారు. మరి చంద్రరాహులు ఎప్పుడైతే ఉన్నారో ఇక మొండి, నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకుంటాడు. అది అతని కర్తవ్యం అనుకుంటాడు. ఎవరినైనా ఎదిరించగలను అనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఎదిరించిందంతా కూడా ఈ మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఈ దుర్మార్గులైనటువంటి రాజులను మాత్రమే. అతనంటే ఎంతోమందికి, ఔరంగజేబు కానీ ఎవరికైనా అప్పటికి కూడా సింహస్వప్నం అన్నమాట. అంత భీకరమైనటువంటి పోరాటాలు ఇతను జరిపి ఉన్నాడు. ఎన్నో కోటలను ఆక్రమించాడు. అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇకపోతే శుక్రుడు మీనరాశిలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది కూడా ఒక అద్భుతమే. ఎంచేతనంటే ఇతను స్త్రీలను ఎంతో గౌరవించేవాడు. అందరినీ కూడా కన్న తల్లులాగా చూశాడు. ముఖ్యంగా ఇతను ఆరాధించింది కూడా కాళికాదేవిని. అది తుల్జా భవాని మనకు చూసాం కదా, ఆ ఆలయం కూడా ఉంది. చాలామంది చూసుంటారు మీరు అందరూ కూడా. ఆ తుల్జా భవానీని ఆయన ఆరాధించాడు. ఆమె ప్రత్యక్షమైంది కూడా. ఆ తుల్జా భవాని ఆయనకి ఒక తల్వార్ అంటే పెద్ద కత్తిని కూడా ప్రసాదించింది అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తోంది. ఇకపోతే ఇక్కడ శనైశ్వరుడు వచ్చేటప్పటికి తులారాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు.
ఇది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. ఈ తులారాశి అనేటప్పటికీ విక్రమ పరాక్రమ స్థానము. అంటే ప్రజల కోసం ఇతను ఎంతగా నిలబడ్డాడో ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది. ఇతను కేతు వచ్చేసి చతుర్థంలో ఉన్నాడంటే ఎంత వేదాంత ధోరణి ఉంటుంది, ఎంత భక్తి శ్రద్ధలు ఉంటుంది, ఎన్ని విద్యలు నేర్చుకుని ఉంటాడు, ఎన్నో తెలుసుకుంటాడు, ఎన్నో భాషలను కూడా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం ఇతను కలిగి ఉంటాడు. ఇలాంటి పరిస్థితి ఇతనిలో ఉంది. తర్వాత గురువు యొక్క దృష్టి కూడా కుజుడి పైన పడింది, అతని లగ్నం పైన పడింది, తృతీయం పైన అంటే విక్రమ పరాక్రమ స్థానం పైన కూడా ఈ గురువు యొక్క దృష్టి పడింది. కాబట్టి ఇతను అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు, చక్రవర్తి అనిపించుకున్నాడు ఇతను కూడా. అయితే ఇతను ఛత్రపతి అన్నారు ఇతన్ని. అయితే ఇతను చనిపోయాడు. కానీ ఇతనికి ఏ యోగం చాలా తీవ్రతరంగా ఉంది అని అంటే ధర్మకర్మ యోగం అనేటువంటి యోగం ఇతని లోపల ఉంది. ఆ తర్వాత ఇతను చనిపోయింది 3వ తేదీ ఏప్రిల్ 1680. అయితే ఇదేంటనంటే రక్తము ప్రాబ్లం వల్ల రక్త విరేచనాలు కలిగి అలాగా అతను జ్వరంతో అతను చనిపోయాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను చూసినట్టయితే ఇతని పైన విషప్రయోగం జరిగి ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఆ రకంగా ఇతను చనిపోయాడని కూడా అనిపిస్తుంది. కానీ ఇతను బ్రతికింది కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ 50 సంవత్సరాల్లో ఇతను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. అంతటి విరోచితమైనటువంటి కార్యక్రమాలు ఇతను నిర్వర్తించాడు. మనం వింటున్నాము, మనం అనేక రకాలుగా ఆలోచిస్తే కూడా ఆహా ఇతను ఎంత పెద్ద వీరుడా అని అనిపించేటువంటి కార్యక్రమాలు ఇతను చేసి ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శివాజీ మహారాజు గురించి మనం తప్పకుండా చెప్పుకోవాల్సిందే, వినాల్సిందే. హిందువుల మీద ఉన్నటువంటి అతని నమ్మకం, అతను ఉన్నటువంటి ఆ నమ్మకంతో అతనిలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ ఇవన్నీ కూడా అద్భుతమైనవిగా ఉన్నటువంటి పరిస్థితిలో కాబట్టే అతను ఛత్రపతి శివాజీ అని అనిపించుకున్నాడు. అందరి చేత కూడా మన్ననలు పొందాడు, మహనీయుడయ్యాడు. అంతే కదా తెలిసింది. సెలవు.